इंसाफ दिलाई, बस है मेरे कुत्ता। मेरे बहुत बहुत शुक्रिया उनका, जज मैडम का, उनका सबका शुक्रिया अदा करती हूँ मैं। मेरे के कोर्ट से इंसाफ मिल गया, उसको सजा पड़ी फांसी की। आपके केस में हर लोग गवर्नमेंट अफसर आपको कैसा मदद करें? पूरे लोग मदद करें मेरे को, पुलिस वाले सब, पूरे 1 टाउन के पुलिस वाले सब, पूरे पुलिस वाले मेरे साथ मदद करें मेरे को। मैं मदद करने से मैं यहाँ तक आगे बढ़ी हूँ, मेरे को इंसाफ मिल गया। अब खुशी दिख रही है आपको? मेरे बहुत खुशी हुई, बहुत खुशी हुई मेरी बच्ची की तरफ से। मेरे को सुकून हुआ था, मैं इतने साल से फिर हूँ, मेरी मेहनत चीज हो गई मेरे को। और कोई भी औरत बच्ची के साथ कभी भी ये हादसा ना होना उतना चाहती हूँ मैं, दूसरा कुछ भी नहीं। हर औरत बच्ची को इंसाफ मिलना, ऐसे दरिंदों को फांसी की सजा होना। 2013లో ఏదైతే సంఘటన జరిగినదో, ఇది రేప్ అండ్ మర్డర్ కేసు, ఒక మైనర్ బాలిక పైన అయితే దాని గురించి 12 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతున్నాము. న్యాయ వ్యవస్థ దాని గురించి చాలా ప్రయత్నించింది, వాళ్లకు శిక్ష పడాలని చాలా ప్రయత్నించి 2013 నుంచి 2025 వరకు కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ న్యాయ వ్యవస్థ మీద అనేది ఒక నమ్మకం అనేది కుదిరింది మాకు. ఇలా మొత్తం దేశం మొత్తంలో ఎక్కడెక్కడైతే మైనర్ బాలికల పైన కానీ, ఆడవాళ్ళ పైన కానీ, ఆడవాళ్ళ పైన కానీ ఏదన్నా అఘాయిత్యాలు జరిగితే మాత్రం వాళ్ళకి ఎమ్మటే శిక్ష పడేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాము. ప్లస్ న్యాయ వ్యవస్థ మీద ఈరోజు కలిగిన నమ్మకం అనేది చాలా ఏమంటారు, చాలా అరుదైన సంఘటన ఇది. 12 సంవత్సరాల తర్వాత ఒక మైనర్ బాలికకు ఒక న్యాయం అనేది జరిగినది. వాళ్ళ కుటుంబీకులకు ఏదైతే న్యాయం జరిగిందో దానికి సంబంధించింది. ప్లస్ న్యాయ వ్యవస్థకి మన ధన్యవాదాలు కోరుకుంటున్నాము. న్యాయ వ్యవస్థ పైన ఏదైతే నమ్మకం ఉందో వాళ్ళకు ధన్యవాదాలు కోరుకుంటున్నాము. ప్లస్ దీంట్లో కొట్లాడిన ఏవైతే మన పీపీ గారు ఉన్నారో, రంజిత్ గారు కానీ, మన మేడం శ్రీవాణి మేడం గారు కానీ, వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. న్యాయ వ్యవస్థకి హార్ట్ఫుల్గా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇప్పుడు న్యాయస్థానం నిందితుడికి ఉరి శిక్ష చేసింది. దీన్ని ఏ విధంగా చూస్తున్నారు? మీ ఒక తండ్రి లాగా అంటే చాలా రోజుల తర్వాత న్యాయం దొరికింది, అంతవరకు సంతోషంగా ఉన్నాను. దానికన్నా ఎక్కువైతే దేనితో ఏం ప్రయోజనం చేయలేదు. అదే ఎప్పుడు మొక్కేది నేను, నా బిడ్డకు న్యాయం జరగాలి, దుర్మార్గుడిని ఉరి శిక్ష పడాలి అని నా కోరిక మొత్తం నెరవేర్చింది. అంతే, వేరేది ఏం లేదు సార్. అంటే మొత్తం లేదు, నెంబర్ ఉంది అంతే, బస్ అంతే సార్. కోర్టు వారికి, పోలీసు వారికి చాలా చాలా నా ధన్యవాదాలు, థ్యాంక్స్ సార్ వాళ్ళది. దానికన్నా ఎక్కువ నేను ఏం చెప్పలేను సార్. నేను హెల్త్ బాగలేదు సార్, నాది 5 సంవత్సరాలు సార్. చెప్పండి సార్, నేను వదిలేండి. ఈరోజు పోక్సో కోర్టు ఇచ్చిన తీర్పు చాలా మంచి తీర్పు. 302 మరియు పోక్సో యాక్ట్ రెండింటిలో కూడా 2 నేరాల కింద 2 మరణ శిక్షలు విధించడం జరిగింది. ఇలాంటి తీర్పులు వస్తే బాధితులకు న్యాయం లేటుగా అయినప్పటికీ బాధితులకు న్యాయం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు పరిహారంగా 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించమని డిఎల్ఎస్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీని జడ్జి గారు కోరడం జరిగింది. అదేవిధంగా నిందితునికి 10,10,000 రూపాయలు జరిమానా విధించడం జరిగింది. ఇలాంటి తీర్పులు అనేవి రావాలని కోరుకుంటూ స్వాగతిస్తున్నాను.